అందరికీ నమస్కారం। ఈరోజు నెల్లూరు పట్టణానికి వచ్చినటువంటి ముస్లిం ఐక్య వేదిక కోర్ కమిటీ సభ్యులు వచ్చి ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు అజీజ్ గారి ఇంటికి రావడం, వారితో చర్చలు జరపడం, సుదీర్ఘమైనటువంటి 3 గంటల వరకు వారు చర్చ జరపడం జరిగింది। దాని విషయంలో అధికార ప్రతినిధి అయినటువంటి ఖలీల్ గారి దగ్గర అడుగుతాం। ఖలీల్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు దాకా చాలా వరకు చర్చ చేస్తున్నట్టున్నారు, 3 గంటల దాకా మీరు వారు ఏం చెప్పారు? మీ మంచి సలహాలు ఇచ్చారు, మాకు తెలియని సలహాలు మాకు ఇచ్చారు, చాలా సంతోషమైంది। ఆయన ఒక విద్య విషయం పైన ఒక అవగాహన ఇచ్చారు। దాన్ని కూడా ఇంకొకటి ఏమంటే, రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి అంటున్నారు। ఆ ఆస్తులు ఎక్కడున్నాయో మీరు మీ ఊర్లలో ఆ ఆస్తుల గురించి నాకు వివరణ ఇవ్వండి। మీరు ఒక లెటర్ ద్వారా మీరు ఈ ఆస్తులు వక్ఫ్ బోర్డు అనేది నాకు ఇవ్వండి। దానికి నేనేం చేయాలో ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా దానికి నేను పూర్తిగా సహకారం అందించి సమాజానికి మేలు చేస్తానని మన అజీజ్ భాయ్ చెప్పారు। అయితే ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఉన్నటువంటి కమిటీల ద్వారా వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తుల గురించి ఏమన్నా మీరు ఏమైనా ఐడియాస్ ఇచ్చారా? తప్పకుండా, ఎందుకంటే ఆస్తులు ఏమి ఉన్నాయి అనేది ఈ ప్రతి సంవత్సరము మాకు ఒక అవగాహన మాత్రం తీసుకురావాల్సిన ఇది ఉంది। కానీ మేము సలహాలు అదే ఇచ్చాము ఆయనకి, మాకు ఇప్పటి వరకు తెలియదు, కానీ దాని గురించి ఇప్పుడు తెలుసుకోవాలనేది। ఎందుకంటే ప్రతి మసీదు వారిలో ఉన్న ఒక ఏజ్ ఉన్న వారికి ఆ ఆస్తులు ఎక్కడున్నాయి ఏమిటి అనేది తెలుస్తాయి। ఆ వివరాలు మీరు తెలుసుకుని దాని వివరాలు నాకు ఇవ్వండి అని చెప్పారు। అంటే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు అజీజ్ గారి పని, అలాగే ఆయన ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా వక్ఫ్ బోర్డు విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు। ఆయన చాలా ఎక్కడా కూడా తగ్గకుండా ముస్లిం కమ్యూనిటీకి న్యాయం చేయాలన్న విధంగా పనిచేస్తున్నారని తెలుస్తుంది। అయితే మీకు ఎలా అనిపిస్తుంది ఆయన ప్రజల పట్ల? అసలు వారి చిత్తశుద్ధి ఎలా ఉంది ముస్లిం ఐక్య వేదిక, అలాగే ముస్లింల మీద, అలాగే వక్ఫ్ బోర్డు మీద? ఎందుకంటే నేను ఒక అదృష్టంగానే భావిస్తాను, మంచి వ్యక్తికి మంచి పదవి అందింది వక్ఫ్ బోర్డు చైర్మన్ అనేది। మేము ఇంతకు ముందే ఆయనతో కలిసినప్పుడు, అరే ఇంత ఇదిగా ఉన్నారా, దూరం నుంచి మనకు అజీజ్ భాయ్ అంతగా ఇది కాదు, ఇంత ముందు కూడా దగ్గరగా కూర్చున్నప్పుడు ఆయన సమాజానికి ఏదో చేస్తారనేది పూర్తి నమ్మకం ఉన్నది మాకు। అప్పుడు ఇచ్చిన సలహాలు కూడా తీసుకున్నాం, ఇప్పుడు కూడా మంచి సలహాలు ఇచ్చారు। ఆ సలహాలతోనే మేము ముందుకు పోవాలని ముస్లిం ఐక్య వేదిక నాకు ఏమిస్తున్నది అని కూడా ఆయన ప్రశ్నించారు। ఎందుకంటే కొన్ని ఇది కూడా చెప్పారు ఆయన, ఎందుకంటే ముస్లిం ఐక్య వేదిక మీరు ఏం చేస్తున్నారు అంటే, ఒక విషయం కూడా ఆయన చెప్పారు, మీరేమి ఇస్తారు అంటే మీ ఆస్తుల నుంచి కాదు, సమాజానికి మీరు కొన్ని, ఎందుకంటే ఇప్పుడు కొన్ని డబ్బు ఆయనకు అవసరం వక్ఫ్ బోర్డుకి, ఆ డబ్బు సమాజం నుంచి వచ్చి సమాజాన్ని మేలు కొరకు కావాలనేది ఆయన చెప్పారు। ఇది మంచి సూచన। అంటే మామూలుగా ఇంతవరకు అసలు వక్ఫ్ బోర్డు అనేది చాలా ముస్లింలకు తెలియదు, అసలు ముస్లింలకి వక్ఫ్ బోర్డు అని ఉందనేది కూడా తెలియదు, అసలు ముస్లింలు ఆ ఆస్తి అసలు ఎలా వాడుకోవాలన్నది కూడా ఆలోచన లేదు। దీని మీద మీరు ఏమన్నా వారికి సలహాలు ఇచ్చారా? ఇంకో విషయం ఏమంటే, చాలా మంది వక్ఫ్ బోర్డులో డబ్బులు ఉన్నాయి తినేస్తున్నారు అంటున్నారు। ఈ రోజు ఆయన చెప్పారు, వక్ఫ్ బోర్డు 100 రూపాయలు ఉంటే దాంట్లో 7 రూపాయలే అంట వక్ఫ్ బోర్డుకి పోయేది। ఆ 7 రూపాయలతో మేమేం చేయాలా, లేకిన్ 93 రూపాయలు ఎవరు తింటున్నారు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు। 93 రూపాయలు అక్కడ ఉన్న కమిటీ సభ్యులు ముతవల్లిలు హడత్ చేస్తున్నారు, ఈ 7 రూపాయలే అడుగుతున్నారు, కానీ 93 రూపాయల గురించి సమాజం అడగలేదు। కాబట్టి ఆ 93 రూపాయలు ఏమవుతున్నాయి అనేది మీరు మీ ఊర్లలో చూడండి, ఎంత పెద్ద మాట, మనకు ఇంతవరకు ఆలోచన రాలేదు। వక్ఫ్ బోర్డులు డబ్బులు తినేస్తున్నారు, అమ్మేస్తున్నారు। ఆయన ఇది కూడా చెప్పారు, ఇవి ఇంతకు ముందు అమ్మిన ఆస్తులే, ఇప్పుడు లేదు అంటున్నారు। ఇది చాలా సూచన విషయం, ఎందుకంటే ఇంత ముందు అమ్మిన ఆస్తులు ఇప్పుడు అవి లేదు, మీరు దీని మీద ఒక అవగాహన తెలుసుకొని మాట్లాడండి। ముందు మాకు అదే ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, అవగాహనతో రాండి అన్నారు। ఇది ఒక మంచి శుభసూచకం సలావుద్దీన్ భాయ్। అయితే అసలు ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు గురించి ముస్లింలకు తెలిసినా కూడా వక్ఫ్ ఆస్తిగా దేవుడు ఆస్తిగా అనుకుంటా ఉండేవారు। అయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఒక చట్టాన్ని తెచ్చారో అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారి మీద ధర్నాలు చేయడం జరిగింది। అసలు వక్ఫ్ ఆస్తి అంటే దాని విలువ ఏంటన్నది ఇప్పుడు ముస్లింలకు తెలుస్తుంది। అయితే మాతో పాటు సోదరులు తిరుపతి నుంచి